విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. జరిగినటువంటి సంఘటనలో ఫస్ట్ ఇతను ఇన్ఫర్మేషన్ ఇచ్చిండా లేదనేది క్వశ్చన్. అంటే ఇప్పుడు నేను ఇన్ఫార్మ్ చేసిన థియేటర్ మేనేజ్మెంట్ అనేది వీళ్ళు అంటున్నారు, ఎవరు అల్లు అర్జున్ గారు. సో థియేటర్ మేనేజ్మెంట్ ఏమంటుంది, మాకు ఇన్ఫార్మ్ చేయలేదు, అల్లు అర్జున్ గారు మాకు ఇన్ఫార్మ్ చేయలేదు. సో ఒకవేళ ఇన్ఫార్మ్ చేసి ఉంటే థియేటర్ మేనేజ్మెంట్ చిక్కడపల్లి పోలీసులకు వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి, మా థియేటర్కి అల్లు అర్జున్ గారు వస్తున్నారు కాబట్టి దానికి బందోబస్తు ఇట్లా కల్పించండి అని చెప్పేసి, దానికి సెక్యూరిటీ మీరు ఇవ్వండి అని చెప్పేసి థియేటర్ మేనేజ్మెంట్ చిక్కడపల్లి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ఫార్మ్ చేసిన తర్వాత థియేటర్ మేనేజ్మెంట్ చిక్కడపల్లి పోలీసులు ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని అప్పుడు అల్లు అర్జున్ గారిని ఇన్వైట్ చేయాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంది, అన్ఎక్స్పెక్టెడ్గా అతను వచ్చింది. అంటే మెయిన్ థియేటర్ కాబట్టి మామూలుగా అగ్రహీరోలు అది వాళ్ళు ఏమంటున్నారు, థియేటర్ మేనేజ్మెంట్ మాకు ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్, మాకు ఇన్ఫార్మ్ చేయలేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. లేదు ఇన్ఫార్మ్ చేసింది నేనని ఇతను అంటున్నారు. సో ఏది ఏమైనా కానీ ఒక అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటి ఇన్సిడెంట్. ఒక ఫ్యామిలీ అయితే, ఒక ఫ్యామిలీ పెద్ద అయితే వాళ్ళు బలైపోయింది, తల్లి బలైపోయింది. పిల్లలు కూడా ఏంటంటే ఒక బాబు ఐసీయూలో ఉన్నాడు. సో అతను కూడా కొద్దిగా డేంజర్ సిచ్యువేషన్ లో ఉన్నాడు అని చెప్పేసి అంటున్నారు. చిత్ర యూనిట్ కూడా చెప్తుంది కదా, అన్ని విధాలుగా సహకారం అందిస్తామని చెప్పేసి, మరి దాంట్లో చేయాల్సింది అది తప్పక. వ్యక్తిగతంగా కుటుంబానికి ఏమి ఇస్తారనేది అల్లు అర్జున్ నిర్ణయించుకోవాలి. కానీ వ్యక్తిగతంగా వాళ్ళకి ఇచ్చినా గానీ డిపార్ట్మెంట్ చట్టపరమైనటువంటి చర్యలు అయితే ఈ విధంగా చేసింది కాబట్టి దాన్ని ఇక నేరంగానే పరిగణించి వాళ్ళు పోలీసు వాళ్ళు కేసు పెట్టారు. అల్లు అర్జున్ గారికి తెలిసినప్పుడు రెస్పాండ్ అవ్వలేదు, 6th రోజు రెస్పాండ్ అయ్యారు అంటున్నారు. అది వాస్తవమే. అంటే లేట్ గా రెస్పాండ్ అయినది అది కరెక్టే. కానీ ఆ రోజు జరిగినట్టు 4th రోజు జరిగినట్టు 4th కంటే ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవాలి. అది మెయిన్ థియేటర్ కదా, క్రౌడ్ ఉంటుంది కాబట్టి 4th కంటే ముందే థియేటర్ మేనేజ్మెంట్ కు ఈ చిత్ర యూనిట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అల్లు అర్జున్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మరి వాళ్ళు వీళ్ళకి చెప్పిందా డిపార్ట్మెంట్ కి చెప్పింది అనేది తెలియదు బహిరంగ. అది ఇంటర్నల్ గా వాళ్ళు చూసుకోవాల్సింది. అంటే అల్లు అర్జున్ గారి అరెస్ట్ పై ఇతర కుట్రలు కూడా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మరి బయట దీనిపై మీరు కుట్రలుగా భావించారు కదా. ఇప్పుడు డిపార్ట్మెంట్ కుట్రలుగా ఎందుకు భావిస్తుంది? జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏ సెక్షన్ కింద వస్తుందో ఆ సెక్షన్ కింద వాళ్ళు పెడుతున్నారు. దాంట్లో నాకు తప్పు ఉందా లేదని అల్లు అర్జున్ గారు కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి. అయితే అల్లు అర్జున్ గారు ఒక 10 years వరకు జైలు అది 10 years 5 years అనేది మన కోర్టు నిర్ణయిస్తుంది, మనం నిర్ణయించేది కాదు. అంటే ఆ సెక్షన్ పెడితే ఆ సెక్షన్ ప్రకారము అతను నేరము జరిగింది అని ప్రూవ్ అయితే ఆ విధంగానే ఉంటుంది శిక్ష. లేదు దాంట్లో వీళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోతారంటే అల్లు అర్జున్ నిర్దోషిగా బయటికి రావచ్చు. ఆ ప్రభుత్వం దీంట్లో ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఏముంటదండి? ఉండొచ్చు. ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో ఏమన్నా వరదలు వచ్చినప్పుడు చేసినప్పుడు అల్లు అర్జున్ గారు అక్కడ సాయం చేసిండ్రు, ఇక్కడ సాయం చేసింది తెలంగాణ గవర్నమెంట్. కానీ ప్రభుత్వాలకు సంబంధం ఉండదు. ఈ స్టేషన్ పరిధిలో వచ్చింది, అది సపరేట్ ఇన్సిడెంట్ కి దీనికి సంబంధం ఉంటది. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగింది దానికి సంబంధం మాత్రమే ఈ కేసు. అవన్నీ అవసరం, ఎవరి హస్తం ఉన్నది దీంట్లో, ఎవరి అది వ్యక్తిగతం. మనం అన్ఎక్స్పెక్టెడ్ మనం ఎట్లా చెప్పగలుగుతాం చెప్పు? పవన్ కళ్యాణ్ గారు వస్తారు హెల్ప్ చేస్తారు అనేది అది చట్టపరంగా వెళ్తారు. అల్లు అర్జున్ గారు శిక్ష పడాల్సిందేనా, పడుతుందంటారా? అసలు అది వీళ్ళు మనకు ఉన్నటువంటి పెట్టినటువంటి సెక్షన్ బట్టి ఇప్పుడు నాన్ అవైలబుల్ అంటున్నారు. తప్పు యాక్చువల్ గా అయితే థియేటర్ మేనేజ్మెంట్ వీళ్ళు ఉంటుంది. జరిగింది అనేది వాస్తవం. పాన్ ఇండియా హీరోగా ఆయన సంధ్య థియేటర్ కి రావడం కరెక్ట్ కాదంటారు అయితే? అట్లనే ఉంటదండి. మామూలుగా ఇప్పుడు సంధ్య థియేటర్ ఇవి అనేది 40 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి థియేటర్. ఎన్ని మల్టీప్లెక్స్లు వచ్చినా గానీ ఇది మెయిన్ థియేటర్ గా భావిస్తారు. ఈ రోజు రావడం అనేది ఒక అనవాయితీ, అంటే మామూలుగా వాళ్ళు ఒక ప్రమోషన్ లాగా వచ్చేస్తుంటారు. ఈ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ ఇక్కడ తీసుకొచ్చినట్టు తెలిసిన ఇక్కడికి వచ్చినాము. పోలీసు డిపార్ట్మెంట్ సంబంధించింది ఒక కేసు ఫైల్ అయింది. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా ఆ రోజు ప్రీమియర్ షో ఉండడం వల్ల రావడం, రేవతి అనే ఒక నిండు ప్రాణం అక్కడ బలవడం, తను చనిపోయింది. చనిపోవడంతో వాళ్ళు కేసు ఫైల్ చేశారు. అది ఒక కేసు ఫైల్ అయిన తర్వాత చట్టం ప్రకారం ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగిన తర్వాత ఏం చేయాలో అది జరుగుతుంటది. ఇప్పుడు అల్లు అర్జున్ గారి అరెస్ట్ సరైనదా కాదా అంటే చట్టం ముందు అందరు సమానులండి. నీ వచ్చేవాడికే అంతమంది వచ్చారు కదా, మరి మీరు రాకుండా ఉండాల్సింది.
ఒకవేళ మీరు వచ్చి ఉంటే మీరు లా అండ్ ఆర్డర్ ముందే పర్మిషన్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని నేను అక్కడికి వస్తున్నాను, మీకు మాకు పూర్తి బందోబస్తు కల్పించాలని డిస్ట్రిబ్యూటర్ కానీ ప్రొడ్యూసర్ కానీ అక్కడ సినిమా మన థియేటర్ యాజమాన్యం కానీ వాళ్ళందరూ మాట్లాడుకోవాల్సింది. ఇప్పుడు ఎవరిని బాధ్యత చేద్దాం మరి? గతంలో ఇలాంటివి జరిగింది, ఎవరి మీద చర్యలు తీసుకోవడం జరగలేదు, కానీ ఇప్పుడు అల్లు అర్జున్ దానిపైన చర్యలు తీసుకోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా రేవంత్ రెడ్డి గారు హోంమంత్రిగా ఉన్నారు. చట్ట ప్రకారంగా ఏం జరగాలో అది జరుగుతుంది. రీసెంట్ గా మోహన్ బాబు గారి ఇష్యూ కూడా జరిగింది. దాని మీద కూడా రాచకొండ సిపి గారు ఇమీడియట్ గా వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అందరికి నోటీసులు ఇచ్చారు, కేసు ఫైల్ చేశారు. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారి అరెస్ట్ ఘటన మీద ఇతర కుట్రలు కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. కుట్రల గురించి మనకు తెలియదు. దీంట్లో థియేటర్ యాజమాన్యానికి తప్పిదం కూడా ఉందని చెప్తున్నారు. సో అలాంటిది అల్లు అర్జున్ గారు ఆ రోజు వచ్చేటప్పుడు కూడా థియేటర్ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదంట. సో దానిపై ఇప్పుడు ఒక థియేటర్ కు మనం పోతున్నాం, ఆ థియేటర్ లో ఒక ఫీజు పెట్టిర్రు, ఫీజు పెట్టి మాకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తారని చెప్పి పెట్టారు. నేను థియేటర్ లోపలికి పోతున్నప్పుడు పార్కింగ్ నుంచి మొదలు పెడితే లోపల దాకా నేను ప్రతిదానికి నేను డబ్బులు చెల్లించున్నాను. ఇక దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్ కేసు ఫైల్ చేసినప్పుడు దాని మీద ఎంక్వైరీ జరగాలి, బాధ్యుల మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సింది. పుష్ప లాంటి పెద్ద సినిమాలు తీసినప్పుడు ప్రభుత్వం కూడా భద్రతా విషయంలో వైఫల్యం అని చెప్పి అంటున్నారు. ప్రభుత్వ వైఫల్యం ఎట్లుంటదండి? ప్రభుత్వ వైఫల్యం ఎట్లుంటది? అవును, పెద్ద పెద్ద సినిమాలు ఉంటాయి, సినిమాలు తీస్తారు, సినిమాలకు సపోర్ట్ చేస్తారు, కానీ ఇట్లాంటి సంఘటనలను ప్రభుత్వం సహకరించదు కదా. ఇట్లాంటివి చేసినప్పుడు ఇప్పుడు నిండు ప్రాణం పోయిందండి. థియేటర్ యాజమాన్యానికి ఇన్ఫర్మేషన్ ఉందా? ఆయన వచ్చే ముందు అసలు అక్కడ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పోలీస్ కెపాసిటీ ఉండాలి, లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏందన్నది వాళ్ళు కన్సర్న్ పోలీస్ స్టేషన్ కు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నువ్వు హీరోవు, లక్షలాది మంది ఫ్యాన్స్ నీ దగ్గరకు వస్తుంటారు, వచ్చే ముందు మీకు తెలియాలి కదా నేను అడిగిపోతే ఏం జరుగుతుంది అని. సరే నువ్వు డబ్బులు ఇచ్చినావు అంటే నువ్వు ఆర్థికమైన సపోర్ట్ ఇచ్చినావు, కానీ ఆ కుటుంబానికి కోల్పోయిన ఆ ప్రాణాన్ని నువ్వు తీసుకురాగలుగుతావా? చట్టం తన పని తాను చేస్తుందండి, లెట్ హిమ్ డూ. ఇప్పుడు అది కోర్టులో ఉంది, సబ్జుడిస్ అయితే మనం వేరే ఏది మాట్లాడినా కూడా రాజకీయాల గురించి ఈ సినిమాల గురించి లింక్ పెట్టద్దు దయచేసి. అది చిన్న ప్రాసెస్, అది ప్రాసెస్ ప్రకారం అది జరుగుతూ ఉంది, జరగని లెట్ ఇట్ బి డన్. ఒకవేళ అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయితే 10 సంవత్సరాలు ఓసలు లెక్క పెట్టడం ఖాయం అంటారా? ఇప్పుడు మనం దాని గురించి నేను అదే చెప్తున్నాను మీకు. అరెస్ట్ అవుతాడా? అరెస్ట్ తర్వాత ఇప్పుడు నేను ఇందాక న్యూస్ లో కూడా చూసిన, హైకోర్టులో 2:30కు గౌరవ న్యాయమూర్తి గారు వివరాలు ప్రకటిస్తారని నేను ఇంతకు ముందు న్యూస్ లో చూసిన. సరే ఏం జరుగుతుందని అది కోర్టులో ఉంది, లెట్ కోర్ట్ డిసైడ్. అరెస్ట్ అని మీరు అంటున్నారు, ఇది తన ఎంక్వైరీకి హాజరయ్యాడు, ఎంక్వైరీ జరుగుతుంది. అరెస్ట్ అని మీరు అంటున్నారు. వాస్తవానికి తన 4వ తారీఖు రాత్రి జరిగిన ఇన్సిడెంట్ కి పోలీసు వాళ్ళు నోటీస్ ఇవ్వడం వల్ల ఈరోజు తను హాజరయ్యాడు. దీన్ని మనం పాజిటివ్ గా తీసుకోవాలి, నెగిటివ్ గా అనేది మనం తీసుకోకూడదు. సో అదే నేను తెలియదు. ఫ్యాన్స్ గా డిమాండ్ అనేది ఏం లేదు, అన్ని చట్ట ప్రకారంగా అంతా న్యాయంగా జరగాలని మేము కోరుకుంటున్నాం. ఫ్యాన్స్ బెనిఫిట్స్ ఉన్నాయి సార్. ఏ హీరో అభిమానం అయినా కానీ వాళ్ళు ఇప్పుడు నాట్ ఓన్లీ పుష్ప కాదు, ఏ హీరో అభిమానం అయినా కానీ బెనిఫిట్స్ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అన్ఎక్స్పెక్టెడ్ గా ఇలాంటి ఒక సంఘటన జరగడంలో ఫ్యాన్స్ గా మేము కూడా చాలా బాధపడుతున్నాము. ఎవరైనా కానీ ఇప్పుడు మా ఓన్లీ అల్లు అర్జున్ అభిమానం, ఇప్పుడు అల్లు అర్జున్ మూవీ వల్ల చనిపోవడానికి కాదు, కానీ వేరే ఎవరి హీరో ఫ్యాన్ కానీ ఎవరి హీరోగా వెళ్ళినా కానీ ఇలాంటి ఒక సంఘటన జరిగితే మనం బాధపడాల్సిన విషయమే. సడన్ గా రావడం ఆయన గత 10-15 సంవత్సరాల నుంచి ఫస్ట్ డే ఫస్ట్ షో ఇలా చూడడం తనకు ఒక ఆయన ఆనవాయితీ. సో తను ఇప్పుడు హీరో మీద మనం నెగిటివ్ చేయాల్సిన అవసరం లేదు నేను నా ఉద్దేశం ప్రకారం అయితే. ఎందుకంటే తన ఆనవాయితీగా అలా వెళ్ళడం జరిగింది, అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన ఒక సంఘటన మాత్రమే. సో దాన్ని మన అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన సంఘటన మాత్రం తీసుకోవాల్సిందే నేను కోరుకుంటున్నాను. ఏం జరుగుతుందంటే చూసాం, పోలీసు వాళ్ళు వచ్చారు, పాజిటివ్ గా హీరో గారు వెళ్ళారు, ఎంక్వైరీ జరుగుతుంది, కోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు అన్ని పాజిటివ్ జరుగుతాయి, అంతా మంచిగా జరుగుతుంది. మేము రిమాండ్ చేసేంత అవకాశం ఉండదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే పోలీసులు పాజిటివ్ గా ఉన్నారు, అంటే జరిగిన ఇన్సిడెంట్ అయితే నెగిటివ్ ఒకటి జరిగిపోయింది. సో దానికి హీరో గారు కూడా వాళ్ళ కుటుంబం పట్ల స్పందిస్తూ వాళ్ళకు కొంచెం వాళ్ళకి అడ్డగా ఉందని చెప్పి 25 lakh ఇవ్వడం జరిగింది వాళ్ళకు. అంటే అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన ఒక సంఘటనకు హీరో గారు కూడా పాజిటివ్ గా స్పందించిండు, అంత పాజిటివ్ జరుగుతుందని మేము అనుకుంటున్నాం.